హలో ఎవ్రీవన్. టెక్స్ట్ బుక్ నుండి అయితే ఎక్సలెంట్ ఆపర్చునిటీ పార్ట్ టైమ్ జాబ్ ఇది. ఫుల్లీ రిమోట్ అండ్ క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. వీళ్ళే ఇక్కడ వచ్చేసి మీకు క్లియర్‌గా చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇదొచ్చేసి పార్ట్ టైమ్ జాబ్. చక్కగా మీరైతే పార్ట్ టైమ్‌గా దీనికైతే వర్క్ చేసేసుకోవచ్చు. ఫ్రీలాన్సర్, టెలి కౌన్సిలర్ రోల్‌కైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వాచ్ హౌ ఆర్ ఫ్రీలాన్సింగ్ ఆర్ చేంజింగ్ దేర్ లైవ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక యూట్యూబ్ వీడియో అయితే ఇచ్చారు. మీరు కావాలంటే చూడొచ్చు ఒకసారి. అండ్ ఇక్కడ అబౌట్ అస్ అని చెప్పి ఇచ్చారు. టెక్స్ట్ బుక్ గురించి మీకు తెలిసిందే కదా! ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ లీడింగ్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్ ఇది. సో, సిన్స్ మోర్ థాన్ 8 ఇయర్స్ అని ఇచ్చారు. సో, ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరైతే వాళ్ళ స్టూడెంట్స్‌కి కాల్‌లో రైట్ ప్రొడక్ట్ కానీ, బెటర్ కెరీర్ డెసిషన్స్ తీసుకోవడానికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ వాళ్ళ క్వెరీస్‌నైతే రిజాల్వ్ చేయాలి. రిగార్డింగ్ కంపెనీ అండ్ ప్రొడక్ట్స్ అని ఇచ్చారు ఇక్కడొచ్చేసి. అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ఔట్‌బౌండ్ కాల్స్ అండ్ రెగ్యులర్ ఫాలో అప్స్ ఆన్ లీడ్స్ అసైన్డ్ అని ఇచ్చారు. సో, మీరు రెస్పాన్సిబుల్‌గా ఔట్‌బౌండ్ కాల్స్ కానీ, రెగ్యులర్ ఫాలో అప్స్ ఆన్ లీడ్స్ అసైన్డ్ అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. అండ్ సెల్లింగ్ మెంబర్‌షిప్ టు ద స్టూడెంట్స్ యాస్ పర్ దర్ రిక్వైర్మెంట్ అని ఇచ్చారు. వీళ్ళ మెంబర్‌షిప్‌నైతే మీరు సేల్ చేయాల్సి ఉంటుంది. రెస్పాన్సిబుల్ ఫర్ ఎక్స్‌ప్లెయినింగ్ ద ప్రొడక్ట్ ఫీచర్స్ ఇన్ డీటెయిల్ అండ్ హౌ టు యూజ్ ద ప్యాకేజెస్ అని ఇచ్చారు. వీళ్ళ ప్రొడక్ట్ డీటెయిల్స్, ఫీచర్స్ ఏమేమి ఉంటాయో వాళ్ళకైతే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ ప్యాకేజెస్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి మీరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. అండ్ ప్రొవైడ్ ద రైట్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అని ఇచ్చారు. మీరైతే కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ కరెక్ట్‌గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో, టెలికాలర్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ వచ్చేసి హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వివలెంట్ అని ఇచ్చారు. సో, మీరు ఇంటర్ చేసినా కానీ, డిప్లొమా చేసినా కానీ, డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికైతే చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ మీకొచ్చేసి ఎనీ డొమెస్టిక్ అవుట్‌బౌండ్ ఆర్ టెలి సేల్స్ ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. సో, దీనికి ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఒకసారి చూసుకోండి. అండ్ అండర్‌స్టాండ్ అండ్ స్పీక్ ఎలిమెంటరీ హిందీ లాంగ్వేజ్ అని ఇచ్చారు. మీకైతే హిందీ లాంగ్వేజ్ వచ్చుండాలి. మీరు మాట్లాడగలగాలి అండ్ అర్థం చేసుకోగలగాలి. మినిమమ్ ఏజ్ రిక్వైర్మెంట్ ఈస్ 18+ అని ఇచ్చారు. ప్లస్ ఏజ్‌లో ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లై చేసేసుకోవచ్చు. సూపర్ వర్బల్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి. అబిలిటీ టు స్విచ్ యువర్ కమ్యూనికేషన్ స్టైల్ ఆన్ ఎ విమ్ అని ఇచ్చారు. సూపర్ ఇంటర్పర్సనల్ రీసెర్చ్ అండ్ రికార్డ్ కీపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. అండ్ కెపాసిటీ టు రిసీవ్ క్రిటిక్ వితౌట్ ఇంటర్నేషనలైజింగ్ ఇట్ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, మీరు ఇంటర్ చేసుంటే తప్పకుండా అప్లై చేయండి. ఇంటర్ చేసి హిందీ వచ్చిన వాళ్ళైతే. అండ్ ఇక్కడ అప్లై ఉంది చూడండి. అప్లై పైన క్లిక్ చేయగానే మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది ఫార్మ్ అయితే. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, రెజ్యూమే అప్‌లోడ్ చేయండి. రెజ్యూమే అయితే మీ డిస్క్రిప్షన్‌లో ఇక్కడ ఏమేమి ఇచ్చారో ఆ స్కిల్స్ ఉన్నట్టు అప్డేట్ చేసి అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేయండి. అప్పుడు తొందరగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కెన్ యూ డెడికేట్ అరౌండ్ 4 అవర్స్ బిట్వీన్ 10 ఏఎం టు 8 పీఎం ఎ డే అని ఇచ్చారు. సో, ఖచ్చితంగా యెస్ అయితే ఇవ్వండి. ఆన్సర్ అండ్ కెన్ యూ స్పీక్ ఫ్లూయెంట్ హిందీ అనంటే మాక్సిమం యెస్ ఇవ్వండి. యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో ఇచ్చేసేయండి. అండ్ సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అయితే వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక లింక్ కూడా వచ్చేసి టెక్స్ట్ బుక్ ఎడ్‌టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక గూగుల్ ఫార్మ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, నేను 2 లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసేస్తాను. సో, మీరు ఇలా కూడా అప్లై చేసేసుకోవచ్చు. నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఏజ్ ఇవ్వండి. రెజ్యూమే అప్‌లోడ్ చేయండి. అండ్ నో ఫిక్స్డ్ సాలరీ, ఓన్లీ కమిషన్ బేస్డ్ పేమెంట్ అయితే ఉంటుంది మీకు. అండ్ లొకేషన్ ఇక్కడ ఇచ్చేసేయండి. కంఫర్టబుల్ ఇన్ స్పీకింగ్ హిందీ అనంటే యెస్ అని ఇవ్వండి. అండ్ వై యూ వాంట్ టు కమిషన్ బేస్డ్ ఫ్రీలాన్స్ జాబ్ విత్ నో ఫిక్స్డ్ మంత్లీ సాలరీ అంటే ఇక్కడ ఆన్సర్ ఇవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసి 1 వీక్ ట్రైనింగ్ అట్ షార్ప్ 3 PM అని ఇచ్చారు. సో, స్టార్ట్స్ ఫ్రమ్ మండే అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి యెస్ ఇవ్వనండి. అండ్ ఇక్కడ వచ్చేసి డు యూ హ్యావ్ ఎనీ పాన్ కార్డ్ అని ఇచ్చారు. యెస్ అని ఇవ్వండి అండ్ సబ్మిట్ చేసేయండి. సో, నేను 2 లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసేస్తాను. సో, 2 టైప్స్‌గా అప్లై చేయండి. అండ్ వచ్చేసి మీరు రెజ్యూమే అయితే అప్డేట్ చేసి అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. స్కిల్స్ చూసుకొని అప్డేట్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా మేబీ యూజ్‌ఫుల్‌గా ఉండొచ్చు. అండ్ ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. టేక్ కేర్. బాయ్.